హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతో మంది ఉండగా దేవుడు నిన్ను కోరుకున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని కోరుకోవడానికి మన బలము, మన జ్ఞానము, మన చదువు, మన గొప్పతనము, మన కులము, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయనకి అక్కర్లేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలియదు. ఓ పాట పాడుతున్నావు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితి దేవా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే తెలివిగలవాళ్ళు, మీకంటే డబ్బు ఉన్నవాళ్ళు, మీకంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎందరో ఉంటుండగా ఈ గొప్ప రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడు. ఒక దైవజనుడికి నిజమైన సంతోషం ఏంటండి? నా జీవితంలో నేను నిజంగా సంతోషపడే సమయాలు ఏంటంటే, ఒక వ్యక్తి యేసయ్యను నేను రక్షకుడిగా అంగీకరించాను, నేను ప్రార్థన నేర్చుకున్నాను, నా కుటుంబం మార్చుకున్నాను, నా బిడ్డలు మారారు, దేవుని వాక్యాన్ని రోజు వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తున్నాడు అని ఎవరన్నా చెబితే నాకు ₹1,00,00,000 దొరికినట్టు ఉంటుందండి. పౌలు అన్నాడు, మా అతిశయము, మా కిరీటము ఎవరో మీరే కదా, మీరే కదా. ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించిన కోటీశ్వరుడైనా పరలోకంలో బెచ్చగాడిగానే ఉంటాడండి. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? ఇక్కడ గంధపు చెక్కలతో కాల్చారు, పటాసులు పేల్చారు, పూల వర్షం కురిపించారు. సమాధి చేసిన తర్వాత ఇక్కడ కళ్ళు మూసిన ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడు? పాతాళములో కళ్ళు తెరిచి ఏసీ ఎయిరా అంటున్నాడట. ఏరాయి కూల్ డ్రింక్ తేరా అంటున్నాడు. ఏంట్రా వేడిగా ఉంది అంటున్నాడట. ఏంటి అని కళ్ళు తెరిచినప్పటికీ పైన అబ్రహాం రొమ్మున ఆ బెచ్చగాడు ఉన్నాడు చూడండి, ఇంటి పక్కన అడుక్కునే ఆ అబ్రహాం రొమ్మున లాజరు కూర్చున్నాడు. ఇంతలో ఒక సొర్రమంటుంది. అయ్యో అయ్యో, ఆ లాజర్ని పంపించి ఒక బొటన వేలుతో ఒక చుక్క నీళ్లు నా మీద అయ్యా అంటే ఏమన్నాడంటే, అబ్రహాము నీ ఇష్టం వచ్చినట్టు బతికేవాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. డబ్బు 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 అన్నావే కానీ దేవుని నమ్మలేదు, దేవునికి నీ హృదయం ఇవ్వలేదు. ఆ లాజరు నీ ఇంటి ముందే పడి నీ ఆత్మ కోసం అతను ప్రయాసపడి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కనీసం ఆ పేదవాడి మాట నువ్వు వినలేదు. ఏమనుకుంటారండి చాలామంది, వాళ్ళ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడంటే అడుక్కోవడానికి వచ్చాడు అనుకుంటున్నారు. పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారు అంటే ₹10 తొందరగా పంపించందంట ఒక ఆమె. ఏంటి ₹10 కోసం వస్తాడు? డబ్బుల కోసం మీ ఇంటికి వస్తాడు? మీ ఆత్మను బలపరచడానికి, మిమ్మల్ని పరామర్శించడానికి, మీరు బంధువులు కాకపోయినా, మీరు సొంత వాళ్ళు కాకపోయినా, క్రీస్తు ప్రేమను బట్టి ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి అమ్మా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి అంటే మతప్రచారం చేస్తున్నారు పొండి అంటారంట కొంతమంది. మీ ఆత్మ అల్లాడకూడదని ఆ యొక్క లాజరు, పేద లాజరు అడుక్కోవాలంటే బోల్డ్ ఇల్లు ఉంటాయండి. వండుకున్నోడికి ఒక్కోరంటే అడుక్కున్న వాళ్ళకే చాలా కూరలు ఉంటాయి. ఆ ధనవంతుడి ఇంటి వాకిటే పడున్నాడు, ఇంకోటి దానిలో వీడు పెడతలేదు కదా, ఎగ్గులు ముక్కలు వేస్తున్నాడు కదా, అక్కడే ఎందుకు కూర్చోవాలి చెప్పండి? ఆ రొట్టె ముక్క కోసం కూర్చోలేదు లాజరు. అయ్యో ఈ ధనవంతుడికి ఇన్ని ఉన్నాయే, దేవుడి భయం లేదే, మరణించిన తర్వాత జీవితం ఉందని తెలియదే అని చెప్పటం కోసం అక్కడ ఉన్నాడు. కానీ అతని మాటలు ధనవంతుడు వినలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడుతుంటే ఇంకేం చేయమయ్యా, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటిపోసాలని అక్కడ అగాధం ఉన్నది కుదరదంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, కనీసం వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజర్ను పంపించి వాళ్ళకి వాక్యము అంటే నరకంలో ఉన్న వాళ్ళకి కూడా నశించిపోయే ఆత్మల కొరకు ఏముందండి? భారం ఉంది. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారా? మీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? మీ కోడలు రక్షించబడిందా? మీ కుమార్తె రక్షించబడిందా? మీ అల్లుడు రక్షించబడ్డారా? మీ మనవలు రక్షించబడ్డారా? మీ అత్తమామలు రక్షించబడ్డారా? మీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా? వారి కోసం మీరు ఏమన్నా చేస్తున్నారా? నిన్ను ఏర్పరచుకున్నాడు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నానండి. నేను అంటాను, అమ్మ నువ్వు ఒక్కదాన్ని ప్రభువుని నమ్ముకోవటం కాదు, నిన్ను ఒక్కదాన్నే ప్రభువు ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా నీ ఇంటి వారందరినీ రక్షించటానికి, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి అనేకులను రక్షణలోనికి నడిపించటానికి. ఇవాళ రక్షించబడిన వారి ధన్యులమండి. ఎన్ని ఉన్నా ప్రభువు లేకపోతే మన జీవితం వ్యర్థం, వ్యర్థం. మిమ్మల్ని పిలిచాడు, అందరినీ పిలవలా. సువార్త వలన ఆకర్షించబడ్డారు, క్రీస్తు వలన ఆకర్షించబడ్డారు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. మీరు దేవుని చేత ప్రేమించబడ్డారా? దేవుని చేత పిలువబడ్డారా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారా? కాబట్టి గ్యారంటీ ఆ పరలోకం మీకు
ఏదో ఒకటి చెప్పండి. గ్యారంటీయా? నో. దేవుడు ఎంత మంచోడైనా మనం లోబడకపోతే 12 మందిని రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకొని పిలుచుకున్నాడండి. ఆయన శిష్యులుగా ఉండే ఎంతమందిని? జస్ట్ 12 మందిని ప్రభు పేరు పెట్టి పిలిచారు. అందులో యూదా ఇస్కరియోతు పేరు ఉందా లేదా? ఉందా లేదా? ప్రభు పిలుచుకున్నాడా లేదా? మరి ఏం చేశాడు ఆయన? సాతానుకు చోటిచ్చాడని ఉంది బైబిల్లో. సంసోనును దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ చూపు మారింది, నష్టపోయాడు. ఏసావును దేవుడు జ్యేష్ఠపుత్రుడిగా ఏర్పరచుకున్నాడు, కానీ ఆశ మారింది, తప్పిపోయాడు. ఎంతోమంది ఉన్నారండి బైబిల్లో. అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, బాప్తిసం పొందాను, ప్రభు బిడ్డను రొట్టె ద్రాక్షరసంలో పాలు పప్పులు పొందుతున్నాను అన్నవారు భయముతో వణకుతో రక్షణను ఏం చేయాలి తెలుసా? కొనసాగించుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన మేమందరము నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా ఒక సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు, ఆచార పద్ధతులు కాక మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయి నాయన. ఈ అంచెదడలలో తండ్రి, మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి, జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికిచ్చు నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు, ఇది మొదలుకొని నీ సాక్షులుగా ప్రజ్వలించినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.